అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. 4 రోజుల క్రితం బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. అడ్వకేట్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ రోజుకు రిజర్వ్ చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నారు. హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. జనవరి 10న అల్లు అర్జున్ రిమాండ్పై విచారణ జరుగుతుంది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. 4 రోజుల క్రితం బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. అడ్వకేట్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ రోజుకు రిజర్వ్ చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నారు. హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. జనవరి 10న అల్లు అర్జున్ రిమాండ్పై విచారణ జరుగుతుంది.